కారు కొనుక్కోవచ్చు కదా సార్. మీ 3 months శాలరీతో కారు ఫసాక్. నీకెందుకయ్యా? ఓ అలా అంటారా? చీప్ ఫెలోస్ అక్కడ. చీప్ ఫెలోస్? అబ్బో ఈ సాఫ్ట్వేర్లు అంత చీప్ కాదులే. ఆల్రెడీ ఓ జాబ్ ఉన్న సెకండ్ హ్యాండ్లో డొక్కు కారు కొని క్యాబ్లకు తిప్పుతూ ఉంటారు. చీప్ ఫెలోస్ అంటే చీప్ ఫెలోస్. అసలు సాఫ్ట్వేర్ అంటే ప్రతోడికి చులకనైపోయింది. ఎంత కష్టపడతారో తెలుసా? ఒకసారి ఉద్యోగం పోతే కానీ నాకు తెలియలే. సార్ నా దృష్టిలో ఐటీ ఎంప్లాయ్ అంటే ఎవరో తెలుసా? సంపాదించాలని ఆరాటపడి సంపాదించిందంతా హాస్పిటల్లో కూర్చొని లెక్కెట్టుకునేవాడే ఐటీ ఎంప్లాయ్ సార్. భయ్యా మీకు అర్థం కావట్లా. లోపల అక్కడ ఒక్కొక్కరిని పెనం మీద కూర్చోబెట్టి పనిచేయిస్తారు. ఏదో బయటికి షో చేస్తాం కానీ మాలో హ్యాపీగా ఉండేది ఒక 30% అంతే. గమ్మున సార్ మీరు ఊరికనే. ఎన్ని బ్యాంకులు ఉంటాయి అన్ని క్రెడిట్ కార్డులు మీకే ఉంటాయి కదా. పైగా ఫారిన్ ట్రిప్పులు, టీమ్ అవుటింగ్లు, పబ్బులు, అమ్మాయిలు. మీరు ఎంజాయ్ చేసినట్టు మేము ఎంజాయ్ చేయట్లేదు కదా సార్. మీ దృష్టిలో అదేమో అన్నా, మా దృష్టిలో వారమంతా పెనం మీద కూర్చొని వీకెండ్లో బర్నాలు రాసుకునేవాడే ఐటీ ఎంప్లాయ్. మీరు భలే క్రేజీగా మాట్లాడతారు. మీరు ఎంత ఎంజాయ్ చేస్తారు నాకు తెలీదా? సరే నేను ఈ కంపెనీలో 1 year నుంచి జాబ్ చేస్తున్నా. ఈ ఒక్కరోజు నువ్వు వెళ్ళి ఆ పెనం మీద కూర్చో, నీకు తెలుస్తుంది. చూసావా, బాధ్యత తీసుకోమంటే తప్పించుకుంటున్నావు. మీ వల్ల కాదు. సరే వెళ్తా. వెళ్ళి నా మాట కరెక్ట్ అని నిరూపిస్తా. మీరు రిచ్ కిడ్స్ అని ప్రూవ్ చేస్తా. వెళ్ళండి. ఒక్కరోజు ఆ పెనం మీద కూర్చోండి. ఇదిగోండి 1 day సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు. వస్తా. హలో 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 అన్నట్టు చెప్పడం మర్చిపోయా. ట్రిపుల్ అని వేసి సాయంత్రం కారు తెచ్చిచ్చేసి. ఓకేనా? అసలే కారు ఫైనాన్స్లో ఉంది, జాగ్రత్తగా చూసుకో. చూడమ్మా తమ్ముడు, అతిగా ట్రిపుల్ వేసే క్యాబ్ డ్రైవర్లు, అతిగా ఆవేశపడే సాఫ్ట్వేర్ ఇంజనీరు బాగుపడినట్టు చరిత్రలో లేదు. వస్తా. ఆహా ఏంటి? ఇదిగో మాస్టర్ మిమ్మల్ని. ఏంటి మీ పేరేంటే? నా పేరు కొండలరావు. ఇదేదో నాన్ సింక్లో ఉందే. బాబు లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. నాకెందుకో నీ పేరు కొండ బాగా సెట్ అవుతుంది అనుకుంటా. అవునరా కొండ? రానా? ఇది ఎంత మైలేజ్ ఇస్తారంటావు? మైలేజా? మైలేజ్ ఏంట్రా? అదేమన్నా బండా మైలేజ్ ఇవ్వడానికి? ల్యాప్టాప్ రా, పని చేసుకోవడానికి పెట్టారా దాన్ని. పని చేసుకో. కర్మరా బాబు. అరే కొండ చెప్పు. ఉంటే 1 2 3 ఒక చోట ఉండాలి, ఏబీసీలోనే ఒక చోట ఉండాలి. ఇవేనా అన్ని కలిపేస్తున్నాయి? అన్ని తిక్క తిక్కగా. ఆ బ్రాకెట్లేంది? ఆ చుక్కలేంటి? వీడైనా ముగ్గులేస్తాడా? ఒరే నువ్వేమన్నా చదువుకునే జాబ్కి వచ్చావా? కనిపెట్టేసాడా? ఇంతకుముందు ఏంటి, ఎక్కడ పని చేసావురా? హోలా అనే కంపెనీలో పనిచేశా. హోలానా? హోలా కదరా, హౌలా. హోలా చెప్పు. హోలా. అవును. హోలాలో ఏం చేసి వచ్చావు? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ లో చేశాను. ఏంటి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్? అబ్బో పర్లేదు. రేయ్ కొండ, ఏంట్రా సౌండ్ రావట్లేదండి? రే అది పియానో కాదురా, ల్యాప్టాప్ రా. దాంట్లో పని చేసుకుంటారు, దాన్ని కీబోర్డ్ అంటారు. ఓహో. ఈ ఏబిసిడి, ఈ 1 2 3 పని చేసుకో. వేస్ట్ ఆఫ్ ఇండియా. నీకెవడరా జాబ్ ఇచ్చింది? అమ్మో తెల్లారి నుంచి కడుపు ఉబ్బిపోయింది. రే కొండ, ఏంటి? వాష్రూమ్ ఇక్కడ ఎట్లా పోవాలి? వాష్రూమా? టేక్ రైట్, లెఫ్ట్, గో డౌన్. అరే ప్లీజ్ షార్ట్ కట్ అయిందని చెప్పు. షార్ట్ కట్టా? లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళు, కార్నర్లో ఉంటుంది. రే అది చెప్పు ముందు. ఎలా? నీ పని వెళ్ళొచ్చాక చెప్తారా కొండ. ఇదేంది ఎంత వెళ్తుంది? ఇది బాత్రూమ్ కాదా? వీడేంది నాకన్నా వరస్ట్గా ఉన్నాడు? అందుకే ఇన్ని అద్దాలు ఉండకూడదు అనేది. ఖచ్చితంగా ఇది బాత్రూమ్ ఏంటి? ఎవరు నువ్వు? ఇది కూడా వాష్రూమ్ కాదా? ఐ థింక్ ఆఫీస్ బాయ్. అయితే నాకోటి. నాకు హార్లిక్స్. హలో ఆగండి. కొత్త ఎంప్లాయ్. ఓహో. నీకేం కావాలి? టీ. నీకు? హార్లిక్స్. టీ హార్లిక్స్ వెళ్ళి తెచ్చుకోండి. హార్లిక్స్ కావాలంటే హార్లిక్స్. ఎట్లాంటి ఫేస్ ఇది? నన్ను ఆఫీస్ బాయ్ అనుకుంటారా? పెద్ద లేదు చిన్న లేదు, ప్రతి ఓడికి నేను ఆఫీస్ బాయ్. ఏందో తగిలిందే. ఓ మై గాడ్, క్రాంతర్వాసి ఇన్ ద ఆఫీస్. ఆడేం చేస్తున్నావురా? భయ్యా ఏందంటున్నావు? సరేగానే ఎక్కడ వెళ్ళాలి? ఎట్లా పోవాలి? ఫస్ట్ అయితే దించు. దిగు. ఈడేంది జూమ్ లో డైనోసార్ లాగా ఉన్నాడు? భయ్యా ఎంత హైట్ ఎలా పెరిగా భయ్యా? దిగు చెప్తా. దిగినా కొడతాడు ఏంది? అమ్మా ఈడేంది వార్మప్ చేస్తున్నాడు? ఎలా పెరిగావు? కాంప్లాన్. నేను దాగా కానీ నల్లగయ్యా.
సరే ఉష్కడా స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకోవాలి. ముందు పోయి రైటా ఈయన గేమ్ ఆఫ్ థ్రోన్స్ నెక్స్ట్ సీజన్ పంపించాలి.